యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 1వ వచనం. ఈ కీర్తనలో ఒకదానికొకటి పెనవేసుకున్నట్టు 3 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి, నిజ దేవుణ్ణి ఆరాధించాలన్న ఆహ్వానం. రెండవదిగా, ఆయన ప్రజలు ఆయనను ఆరాధించవలసిన కారణాలు. మూడవదిగా, మన హృదయాలను కఠినం చేసుకోకూడదన్న హెచ్చరిక. దేవునితో మనకుండే సరైన ఆధ్యాత్మిక సంబంధాల సహజ ఫలితం ఆనందం, సంకీర్తనం, ఆరాధనలే నిజమైనటువంటి ఆరాధన. కేవలం బయటి ఆచారాలను మాత్రమే కాదు, దేవునితో సరైనటువంటి సంబంధం ఉన్న హృదయంలో నుంచి వస్తుంది. అదే ఉత్సాహ ధ్వని, అదే మనము దేవునికి చేసే నిజమైన సంతోష గానము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షణ దుర్గమైనటువంటి నిన్ను బట్టి ఉత్సాహ ధ్వని చేయొచ్చు ఈ దినాన నీ మందిరములో చేరి సంతోషముగా నిన్ను ఆరాధించే ధన్యతని మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.